మీడియా మిత్ర సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు భారతదేశంలో మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే వక్ఫ్ 2025 బిల్లు తెచ్చి భారత రాజ్యాంగాన్ని ఈరోజు అవమానించడం జరిగింది. మేము ఈ సందర్భంగా ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో మీరు తమిళనాడులో ఏదైతే జల్లికట్టు ఉత్సవం ఉందో దాన్ని నిషేధించారు. కానీ అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే కేవలం తమిళనాడు ప్రజల ద్వారా జరిగిన ఉద్యమాన్ని తల వంచి ఆ రోజు జల్లికట్టు చట్టాన్ని మీరు మరలా వెనక్కి తీసుకుని ఆ జల్లికట్టును మీరు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మేము మోడీ గారిని ఒకటే అడుగుతున్నాం, నువ్వు హిందువుల పక్షపాతి అని నువ్వు చెప్తా ఉన్నావు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో 80% మంది ముస్లిం హిందువులు ఉన్నారు. ఆ హిందూ సోదరుల కోసము గ్యాస్ ఫ్రీ, పెట్రోల్ ఫ్రీ, ఉన్నత విద్యను ఫ్రీ చేయి, నువ్వు అలాగే వైద్యం ఫ్రీ చేయి. ఎవరు నీకు అడ్డం వస్తున్నాడు? అటువంటి సంక్షేమాలు చేయకుండా కేవలం నేను ముస్లింలను హింసిస్తాను, ముస్లింల యొక్క జీవితాలను నాశనం చేస్తాను, హిందువులలో నాకు సపోర్ట్ చేయండి అని ఒక దురుద్దేశమైనటువంటి చట్టాలు తెచ్చి ఈరోజు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆర్ఎస్ఎస్ అజెండాతో ఈ మోడీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇదే భారతదేశానికి చాలా ప్రమాదకరమైనటువంటి నల్ల చట్టాలు. కావున ఇటువంటి చట్టాలను ప్రతి ఒక్క భారతీయుడు ఖచ్చితంగా దీన్ని తిరస్కరించాలని, అలాగే రాబో కాలంలో ఈ ప్రభుత్వం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపైన ఉన్నది తెలియజేసుకుంటూ ఈ అవకాశం